ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ మృతి తెనాలి ప్రాంతానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు విచారం వ్యక్తం చేశారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని వెల్లడించారు. తెనాలి వేమూరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందించారని అన్నారు. న్యాయవాదిగా మంచి వాక్ చాతుర్యం గల నేతగా నాదెండ్ల భాస్కర్ సేవల్ని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పి నాగ సూర్య శశిధర్ రావు, జి ద్వారక శ్రీనివాస్, పినపాటి స్టీవెన్ బాబు, కె కోటేశ్వరరావు, భీమా రమేష్, కార్తిక్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలికి ఒక రకమైనటువంటి విషాదకరం. నాదెండ్ల భాస్కరరావు గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, మన తెనాలి ప్రాంతవాసి. తెనాలికి కాంగ్రెస్ పార్టీలో తెనాలి ఎమ్మెల్యే చేశారు, ఖమ్మం ఎంపీకి చేశారు. అదే కాకుండా వేమూరు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇంతకుముందు ఉన్నారు. ఆయన చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు భాస్కరరావు గారికి చాలా అవినాభావ అనుబంధం ఉన్నది. భాస్కరరావు గారు మంచి లాయరు. ఆయన మాటలోనే హైకోర్టులో చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. హైకోర్టులో లాయర్గా ఉండే ఇప్పుడు జూబ్లీస్లో ఉండే దగ్గర ఒక ఎకరం అప్పుడు ఆ రోజు 10,000 కొన్నారని చెప్పేవాళ్ళు. చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు కాదు, కానీ ఆయన చాలా మంచి లాయరే కాకుండా మంచి వక్త. చాలా బాగా మాట్లాడతారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఇందులో కానీ, తర్వాత రామారావు గారి దగ్గర కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనకి ముఖ్యంగా 1989 నుంచి 94లో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 94లో మేము కూడా 94 తెనాలి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ సరే మరలా తిరిగి ఆయనకి అందరికీ ఒకసారి సీట్ ఇచ్చారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత 94లో ఓడిపోయిన తర్వాత మేము చాలా దగ్గరగా కలిసి మరలా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తాం. ఇదే ప్రదేశంలో చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసేవాళ్ళు. సాయంత్రం పూట టీవీ బంగ్లాలో కూర్చుని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పేసి, ఆ టైంలో కమరుద్దీన్ అహ్మద్ జలా పిసిసి ప్రెసిడెంట్ ఉండ అసలు 26 సీట్లు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మున్సిపల్ చైర్మన్లకి బీఫారాలు ఇయ్యను అన్నాడు. అప్పుడు ఆయనతో తిట్టి బీఫారాలు తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ మీటింగ్లు వేసి ఒక మొట్టమొదటి 20 మంది 100 మంది వచ్చి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో ఎలాగన్నా పట్టుబట్టి, ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మను బయటికి వెళ్ళిపోయారు, మండల ప్రెసిడెంట్ బయటికి వెళ్ళారు. ఎలా తీసుకురావాలని మేము చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసాం. 36 కౌన్సిలర్ సీట్లలో 24 కౌన్సిలర్ సీట్లు గెలిచాం. ఇప్పుడు ఆల్మూరు విజయలక్ష్మి కుమార్ విజయవన్ పెట్టింది. అంతకుముందు ఆయన నన్ను ఏమన్నారు, నేను వద్దన్న రిజర్వ్ అయితే మీ ఇష్టం డాక్టర్ గారు, మీ మిస్సెస్ ఎవరైనా తీసుకోవాలని చెప్పినా కానీ మాకు అప్పుడు వద్దనుకున్నాం. తర్వాత చైర్పర్సన్ 24 2/3 మెజార్టీతో గెలవడం జరిగింది. అలా పైకి పట్టుబట్టారంటే ఇది చెప్తున్నా అంటే పట్టు వదలకుండా డెవలప్ చేసుకొస్తూ ఉండేవాళ్ళు. మేము ఇద్దరం పీసీ తర్వాత అప్పుడు చాలా ఫైట్గా ఉండేది, చాలా కలిసి చేసాం. ఆయన చాలా తెలివిగల్లాడు, మంచి లాయరు, మంచి కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పోవటం చాలా బాధాకరం అని చెప్పి, ఎవరైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. నిండు 91 సంవత్సరాలు బతికారంటే ఆయన చాలా జీవితాన్ని అనుభవించారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరపున మా కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నాం. ఇంకా మేము అయిపోతాం ఇప్పుడు అనుకున్నాం, అంత్యక్రియలు అవలేదు కాబట్టి ఇంకా కండోలెన్స్ మిగతా అన్నీ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలని. గతంలో మనకి నాదెండ్ల భాస్కరరావు గారు తెనాలి ఎమ్మెల్యేగా చేశారు, అటు కాంగ్రెస్ పార్టీ కింద. అటు తర్వాత ఖమ్మంలో ఎంపీగా చేశారు. 2004 నుంచి వారి కుమారుడు మరి 2 సంవత్సరాలు వరుసన ఎమ్మెల్యేగా చేశారు, స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. ప్రస్తుతం వేరే పార్టీ నుంచి మినిస్టర్గా కూడా చేస్తున్నారు. మరి అటువంటి వారి తండ్రి నాదెండ్ల భాస్కరరావు గారు నిన్న మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. అయితే వయసు రీత్యా 91 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం దానికి కొంత
ఈ రోజున ఇక్కడ వారికి సంతాప సభ తెలియజేద్దామని సంతాపం పెట్టాం. ఇంకా ఇమిగ్రేషన్ కావలేదు కాబట్టి మనం ప్రెస్ చేసి ఫోటో పెట్టి దండేయటానికి చేయడానికి ఆ కార్యక్రమం తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ముందు వారి గురించి 4 మాటలు చెప్దామనే ఉద్దేశంతో మా డాక్టర్ చందు సాంబశివరావు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.